హాయ్ అగైన్. మే ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు, కానీ నేను మిమ్మల్ని హాస్పిటల్లో కూడా చూశాను, అలాగే ఇప్పుడు ఇక్కడ. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఓ విషయం చెప్పనా, మీరు ఎవరినైతే ప్రేమిస్తుంటారో వాళ్ళు ఒక్కసారి కనిపిస్తే చాలా తప్పిస్తున్నప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? వెల్ మిస్టర్ అబీ, బిలీవ్ మీ, ఒక విధంగా నేను కూడా మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలను. ఇన్ఫ్యాక్ట్ నేను ఈరోజే అలాంటి ఒక వ్యక్తిని కలిసిన వాళ్ళు బహుశా ఇదే ఫీలింగ్లో ఉండుంటారు. దురదృష్టం ఏంటంటే ఈ విషయాన్ని కనీసం ఎవరితోనూ షేర్ చేసుకునే అవకాశం లేదు వాళ్ళకి. మీకో విషయం చెప్పనా, మా అమ్మ చెప్తూ ఉండేది, ఎప్పుడైతే మీకు అన్ని దారులు మూసుకుపోతాయో అప్పుడు కేవలం ఒక్క దారి తెరుచుకుంటుంది. యు నో వెన్ దెర్ ఈజ్ నో వే, దిస్ ఈజ్ వన్ వే. మీకు భగవంతుడి మీద నమ్మకం ఉందా? అయితే మీరు వాళ్ళలో ఒకరన్నమాట. భగవంతుడి మీద మీకు నమ్మకం లేదు. ఒకవేళ భగవంతుడు తన భక్తుల్ని ప్రేమిస్తే గనక మరి ఆయన వాళ్ళని తన వాళ్ళకి ఎందుకు దూరం చేస్తాడు? మీరు ఒకవేళ నన్ను అడిగితే దీన్ని ఒక పరీక్ష అంటాను మిస్టర్ అబీ. మిమ్మల్ని భగవంతుడు పరీక్షిస్తున్నాడు. ఇది మీకు పరీక్ష లాంటిదే మిస్టర్ అబీ. యూనో, మన పెద్దవాళ్ళు అంటారు, ఏ మనిషి అయినా మనకు దూరం అయిన తరువాతే వాళ్ళ విలువ మనకు తెలుస్తుందని. అండ్ భగవంతుడు ఎప్పుడు మనతో ఈ ఆట ఆడతాడు. ఆయన మన మనసులో ఒక భయం పుట్టిస్తాడు, మనం మన వాళ్ళని ఎక్కడ దూరం చేసుకుంటామో అని. కానీ ఆ భయం ఉంది చూసావా అబీ, ఆ భయం ఎప్పుడూ మనల్ని తప్పుడు పని చేయకుండా ఆపుతూ ఉంటుంది. ఒకవేళ ప్రేమలో ఏదైనా పొరపాటు జరిగితే అప్పుడు ఆ భయం కారణంగా ఆ భయాన్ని మనం నిజాయితీతో ఎదుర్కోగలుగుతాం. ఆ భయమే మనకి ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే నాకు తెలిసి మనకి ఎవరితోనూ ఏ బంధం ఉండదు. మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్లతో కూడా దేనికైనా సరే మనకి నమ్మకం అనేది అవసరం. ఒక్కసారి ఆయన మీద నమ్మకం పెట్టి చూడండి. మీరు ఆయన మీద నమ్మకం పెట్టడం వల్ల అంతా మారిపోతుందని నేను చెప్పలేను, ఐ డోంట్ నో. కానీ నాకు ఒకటి ఖచ్చితంగా తెలుసు, మీరు ఆయన దగ్గరకు వెళ్తే ఈ సమస్యకు పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుంది. ట్రై. కాసేపు మీరు మీ ఈగోని పక్కన పెట్టండి, కేవలం మీ ప్రేమ గురించి ఆలోచించండి. ఆల్ ద బెస్ట్ మిస్టర్ అబీ. నీకు బోర్ కొట్టదా ఏంటి? సేమ్ గాడ్తో సేమ్ ప్రేయర్ చేస్తుంటావు. నీకు ఆయన నుంచి ఏమీ దొరకదు. ఒకళ్ళు నీకేమైనా కావాలంటే నువ్వు నాకు చెప్పు, నేను తీసుకొచ్చిస్తాను నీకు. నాకు తెలుసు, నాకు సంతోషాన్ని ఇచ్చే ప్రతిదాన్ని మీరు తీసుకొచ్చి నాకు ఇస్తారని. అలాగే అందరికీ సంతోషాన్ని ఇచ్చేదాన్ని భగవంతుడు మనకిస్తాడు. దానివల్ల మంచి జరుగుతుంది. కానీ అవందరికీ అంత సులభంగా దొరకవు. మనం కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థించాలి. అలాగే మరొకటి కూడా చేయాల్సి ఉంటుంది. ఏంటి? అరే, భగవంతుడిని లేపాల్సి ఉంటుంది. దేవుడా అరే, లే, నిద్రలే, నిన్ను ఏదో కోరుకోవాలనుకుంటాను. లే, నిద్ర లేచి విను. దేవుడా లే. అమ్మా దుర్గమ్మ, నా ప్రజ్ఞ ఎక్కడికెళ్ళిందో తెలియటం లేదమ్మా. తనెక్కడుంది, ఏమైంది, ఇవేవీ తెలియటం లేదు తల్లి నాకు. తనెక్కడున్నా సరే నువ్వే తన్ని జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. ఇక నేను అంతా నీకే వదిలేస్తున్నాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.